మణిద్వీపవాసాం రణత్కాంచిదామాం స్తువత్కోటియోగీశ్వరీ వంద్యమానాం క్వణత్కింకిణీ మంజు మంజీరవేదాం భజేహం శివాంకస్థితాం చంద్రచూడాం భజేహం శివాంక స్థితాం చంద్రచూడాం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ ఈ కార్యక్రమంలో పురాణ రహస్యములు అనే విభాగంలో ఇవాళ చెప్పుకోబోతున్నాం. పౌరాణిక రహస్యాని పురాణ ప్రసుతాని వై వ్యాసాది మునిరుక్తాని సుయంతాంభో మహోదయాః సుయంతాంభో మహోదయాః. పురాణ రహస్యములు ఇందులో భాగంగా నిత్య జీవితంలో మగ ఆడ అందరికీ అంటే ఈవేళ పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ ఒకప్పుడు వరకట్నము కన్యాశుల్కము రెండు చాలా గొప్ప సమస్యలండి. చాలా తీవ్రంగా సమస్యలు ఉండేవి. పుస్తులు కూడా అమ్ముకుని చేసేవారు, గొడవలు జరిగిపోతూ ఉండేవి. ఈవేళ ఇంకా కొంచెం పర్వాలేదు, బాగా మారింది. ఓ 70-80% మారింది, పర్వాలేదు. దీన్ని పురాణాలు చెప్పాయి. ఈ కన్యాశుల్కాలని వరకట్నాలని పురాణమే చెప్పింది అంటే ఎంత ఆశ్చర్యకరం చూడండి. అంటే భవిష్యత్తులో జరుగుతాయని చెప్పింది. పూర్వంలో యథేచ్ఛగా ఇచ్చేవారు, డబ్బున్న వాళ్ళు ఏం చేసుకోవాలి, యథేచ్ఛగా ఇచ్చేవారు. ఆ తర్వాత అది కంపల్సరీ అయిపోయింది కర్మ. దాంతో శాస్త్రాలు చెబుతున్నా కూడా వినలేదు. ఇంకా కొంచెం నదురుగా బదురుగా ఉన్నాడా వాడు పిల్ల దొరికింది కాదు, ఆడపిల్ల దొరికి కాలం కాదు ఇది ఆవేళ. మళ్ళీ ఇప్పుడు ఆ కాలం దాపురించింది. అప్పుడు కన్యాశుల్కం రాజ్యం వేలేసింది. మగవాళ్ళు ఆడపిల్లలు ఇంటికి వెళ్ళి అప్పుడు పుడుతున్న ఆడపిల్లకు ముందుగా అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకునేవారు. మా చిన్నప్పుడు మా నాన్న కథలు చెప్తూ ఉండేవారు. అప్పుడు పుట్టుతున్న పిల్లకి పుట్టిన పిల్లకి వెంటనే ఓ తాంబూలం చేతిలో పెట్టి ఇంత కట్నం ఇస్తా అని చెప్పి కుదుర్చుకునేవారట. 8 ఏళ్ళు వచ్చేదాకా అంత డిమాండ్ ఉండేది ఆడపిల్లలకి. అది కన్యాశుల్కం, అది పరమదోషం. ఆ తర్వాత వీళ్ళు తగ్గారు, వాళ్ళు పెరిగారు. అప్పుడు వరకట్న పిశాచి వచ్చింది. ఈ రెండూ కూడా 2 రాక్షసమా అని చెబుతోంది మనకి పురాణ వాంగ్మయం. కనుక వరకట్నము కన్యాశుల్కం తాలూకు విశేషాలు మనం ఇవాళ ఆ రోజులు కాకపోయినా, అది మనం సమర్థించకపోయినా ప్రభుత్వం వాడిని నిషేధించింది, సంతోషం. దాని గురించి కొంచెం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదే చెబుతున్నాడు. వరకట్నం కానీ కన్యాశుల్కం కానీ తీసుకోవడానికి వీల్లేదు. తీసుకుంటే ఏమిటి? శుల్కం కన్యాం దదాతి శుల్కేన సప్రాతో జాయితే నరః అని ధర్మశాస్త్రం చెబుతోంది. కన్యాం దదాతి శుల్కేన, ఎవడైతే శుల్కం తీసుకుని కన్యాని ఇస్తాడో వాడు మళ్ళీ కొంచెం ఆ రోజులు వస్తున్నాయి. ఈ మధ్యలో డబ్బులు ఇవ్వటం లేదు, కానీ కోరికలు మాత్రం ఎక్కువైపోయాయి. కోరికలు కోరడం కూడా కన్యాశుల్కంలోకే వస్తుంది. మా పిల్లని మీకు ఇవ్వాలంటే ఏమిటి అన్న వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి వీల్లేదు, వేరేంటి కాపురానికి వచ్చేయాలి అనేటువంటి చాలా విచిత్రమైన కోరికలు. వాళ్ళ ఇంతకే కావాలి, ఇంత ప్యాకేజ్ ఉండాలి. మరి ఇవన్నీ కూడా నిజానికి కన్యాశుల్కంలోకి వస్తాయి. దాన్ని మన పురాణాలు చెబుతున్నాయి. కన్యాం దదాతి శుల్కేన, ఎవరైతే శుల్కాన్ని మిషగా పెట్టుకుని కన్యని సమర్పణ చేస్తారో, కన్యాదానం చేస్తారో వాడిట సప్రేతో, అది వాడికి ప్రేత జనం వస్తుందట. జాయితే నరః, ఏమిటంటే ప్రేత జన్మ. ఇది కన్యాశుల్కానికి చెప్పిన రహస్యం. మరి వరకట్నానికో శుల్కగ్రాహీతయో భర్త సనరకాయ గచ్చతి. ఏ మగవాడైతే ఆడపిల్లద ఇంటి వాళ్ళ కట్నం తీసుకుని పెళ్లి చేసుకుంటాడో సహా నరకాయ ప్రేచ్ఛతి, నరకం కోసం ఇవ్వబడతాడు వాడు. కన్యాశుల్కం తీసుకున్నాడేమో ప్రేత జన్మ కలుగుతుందట.
వరకట్నం తీసుకునేవాడేమో నరకలోకంలో పడతాట. ప్రేత జన్మ నరకలోకమే, నరకయాతలను అనిపించడం విధేయాంశం. దాన్ని వర్ణించి చెబుతామని చూడండి. అసలు ప్రేత జన్మ వస్తుందన్నాం కదా, కన్యాశుల్కం తీసుకుంటే దానికి ఏమవుతుందయ్యా లక్షణం అంటే ఆ ప్రేతని వర్ణిస్తోంది శాస్త్రం. నరకస్థే జీవనం ఎస్య వర్తతే, అది ప్రేతం అంట. ఆ ప్రేతము నరకంలో ప్రాయితం, ఇత అంటే పోబడిన, ప్రకృష్టంగా వెళ్ళబడుతుంది. ప్రకృష్టంగా పడతాట, ఇందులో నరకంలో పడతాట, అది ఒక అర్థం. ఔర్ధ దైహిక అంటే ఊర్ధ చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో దేహం వస్తుంది కదా, ఆ దేహం రాకుండా పిశాచ దేహం కలుగుతుందట, అదే ఒక ప్రేతత్వ లక్షణం అన్నారు. కనుక కట్నం తీసుకునే వాడి గాడిద, ఇవన్నీ చాలా చిన్న చిన్న మాటలు, చాలా గొప్ప భయంకరమైన మాట ఏమిటంటే ప్రేత జన్మ అంటే. వాడికి ఎలా ఉంటాడో వర్ణిస్తోంది శాస్త్రం. వికార కరాళ ముఖం దీనం పిశంగనయనం భృశం ఊర్ధమూర్ధజ కృష్ణాంగం యమదూతం నివాసవై యమదూతమివ అపరం యమదూతమివాపరం. అచ్చు యమదూతలా ఉంటాట ప్రార్థనం అంటే. వికరాళం, ఆ మొహం చూస్తే గడగడలాడిపోతాట. ఆ మొహం చూస్తే కొంచెం బాగా ఓ మాస్తులుగా ఉంటేనే భరించలేని స్థితి, పెళ్ళిళ్ళు కాని స్థితి. అటువంటి వికారంగా పరమ వికారంగా పుట్టాడు అంటే వికరాళం, భయంకరము, జుగుప్స, ఈ రెండూ కలిగి ఉంటుందట ఆ ప్రాత జన్మ. వికరాళం ముఖం దీనం, ఎప్పుడు అలా ఎదురో దేవుడు అని ఏడుస్తూ ఉంటుంట మొహం. ఎంత తిండి తింటున్నా ఆకలి సరిపోట. బస్తాడు బియ్యం వండేసి పెట్టేసి ఆ ప్రాతలు తినేస్తాయట. ఆకలి ఆకలి ఆకలి. పైగా దాహాజనిత తాపోపశమనార్థం వాళ్ళకి ఇంత అల్లం మొక్క పెట్టిస్తారు చనిపోయిన తర్వాత. ఆర్ద్రకముపతిష్టతు అంటారు. కనుక ప్రేత జన్మ ఎంత భయంకరమైన జన్మయ్య అంటే ఆ మొహం చూడడానికే భయం వేస్తుందట. అంతేకాదు పిశంగనయనం, ఎర్రని కళ్ళుట, కళ్ళు ఎర్రగా జీరకట్టి ఉంటాయట. భృశం, మిక్కిలి భయంకరంగా ఉంటాయట కళ్ళు. ఊర్ధమూర్ధజం, ఎంతగా దువ్వునితో దూకున్నా అలా వెంట్రుకలు లెక్కపరుచుకుని ఉంటాయట పైకి. అంటే పైకి వెంట్రుకలు అలా లెక్క పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ప్రేత జన్మతో సమానం కాల్సమండి. ఆ జన్మ ఎత్తిన వాళ్ళకి ఈ లక్షణాలు కలుగుతాయి. కన్యాశుల్కం కానీ వరకట్నం కానీ తీసుకునేవాడు ఇలా పడతాటండి. మరి ఈ విషయాలు తెలుసుకుంటే మరి తీసుకోవాలో తీసుకోకలో ఆలోచించండి. శాస్త్రం ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, అందరికీ సరిసమానంగా చెప్పింది. అది దోషమైంది, ఇది దోషమైంది. ఊర్ధ్వమూర్ధజ కృష్ణాంగ, నల్లగా ఉంటాట, ఒళ్ళంతా నల్లగా ఉంటాట, కళ్ళంతా ఎర్రగా ఉంటాయట, జుట్టు మేకుల్లో పైకి లేచి ఉంటాయట. ఒక వెంట్రుక ఇటు ఉంటుంది మేకు, ఒక వెంట్రుక ఇటు ఎక్కువగా ఉంటుందిట. కళ్ళు ఎర్రగా ఉంటాయట, చిక్కిపోయిన పాకిపోయిన మొహంట, పిడసకట్టిన మొహంట, ఉడతల పీకని తాటెక్కలాంటి తలకాయట, ఇంత మహాభయంకరమైన కళ్ళుట. ఇటువంటి జన్మ ఊహించడానికే భయంకరమైన జన్మ. అంతేకాదు అచ్చు మహాభయంకరమైన యమదూత ఉంటాట వాడు. మరో లక్షణం చెబుతున్నారు. చలజ్జవ్వంచ, చలజ్జవ్వంచ, ఆ నాలుక ఆడిస్తూ ఉంటాట, ఆడుతూ ఉంటాట. దేనికి? ఆకలి 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 ఆకలి. ఎంత తిండి పెట్టు ఇంకా ఆకలి ఇంకా ఆకలి ఇంకా ఆకలి అంటాట. చలజ్జవ్వం, పాము చూడండి ఆ నాలుగు వస్తువుని పైకి కిందకి. కుక్క చూడండి నాలుగు పైకి పెట్టి అలా అలా అంటుంది. చలజ్జవ్వం, అటు ఇటు కదులుతున్న నాలుకట. లంబోష్టం, ఈ ఓష్టాలు పెదాలు కిందకి సాగిపోయి ఉంటాయట. లంబోష్టం దీర్ఘ జంఘ శిరాకుళం, పొడుగ్గా కాళ్ళు ఉంటాయట, కాళ్ళు పొడుగ్గా ఉంటాయట, కాళ్ళలా ఉంటాయట. అంతా లోపల నరాలన్నీ అలా పైకి కనపడుతూ ఉంటాయట. అటువంటి రూపాన్ని తలుచుకుంటేనే భయం వస్తుంది. ఈవేళ ఆనందంగా వరకట్నం 5 లక్షలు 10 లక్షలు కోటి రూపాయలు తీసుకుంటున్నాడు. నెక్స్ట్ జన్మ ఏమిటో ఆలోచించట్లేదు పాపం కుర్రాడు. అలాగే కన్యాశుల్కం తీసుకుంటున్నారు, ఆ తర్వాత జరిగే పరిస్థితి ఎవరో ఆలోచించట్లేదు. గాడిద జన్మ కొంటున్నారు, గాడిద జన్మ కాదు. కట్నం తీసుకున్న వాడు గాడిద,
కట్నం ఇచ్చిన వాడి గాడిదా కాదు, తీసుకోవడం పుచ్చుకోవడం నేరమే. అయినా సరే ఈ జన్మ చూడండి, ఏ జన్మకి సాధ్యం కాదు ఇంక ఉత్తమ జన్మ ఎత్తడం. అక్కడి నుంచి ఆ జన్మల నుంచి మనం బయటపడాలంటే ఏ పుణ్యాత్ముడో పుణ్యాలు ధారిపోయాలి. ఎందుకని ఆ జన్మలో నువ్వు పుణ్యాలు చేసుకోలేవు. నువ్వు పాపాలు అనుభవిస్తూనే ఉండాలి, నరకలోకలు అనుభవిస్తూనే ఉండాలి. ఆకలి ఆకలి ఆకలి, దాహం దాహం దాహం. గొట్టాలతో నీళ్లు పోసేసినా వాడికి దాహం తెరట. లంబోష్టం, ఈ పెదాలు కిందకి సాగిపోయి ఉంటాయట, పైకి లేవు పెదాలు. కనుక ఇంతలో మహాఘోరాత ఘోరమైన జన్మలకు కనుక తెలుసుకుంటే ఎవడు కట్నం జోలికి వెళ్తాడా? ఎవరైనా కన్యాశుల్కం కాంక్షిస్తారా, కోరతారా? ఏమండి నేను డబ్బు తీసుకోవట్లేదు కదండి, కుర్రాడికి ఇంత ప్యాకేజీ కావాలి, 20 లక్షల ప్యాకేజీ 30 లక్షల ప్యాకేజీ కావాలని అడుగుతున్నాం, అది కన్యాశుల్కం ఎందుకు అవుతుంది? ఆయన డబ్బు ఆనే సంపాదించుకుంటాడు. ఓ వెరిదానా, వెరిపిల్ల, అయితే వెరి కుర్రాడా, అది కూడా కన్యాశుల్కమే అవుతుందిరా, అది కూడా వరకట్నమే అవుతుందిరా. అబ్బాయి నాయన, నా భార్య ఉద్యోగం చేయాలి, ఉద్యోగస్తురాలు కావాలి నాకు, ఆవిడ కూడా 10 లక్షల ప్యాకేజీ కావాలంటే అది వరకట్నమే. అది నువ్వు చేతితో డబ్బు తీసుకుంటే వరకట్నం అనుకుంటున్నావా? కాదు, ఇది కూడా వరకట్నమే చెబుతాం శాస్త్రం. మనకి పురాణాలు చెబుతున్నాయి మూల, అది కూడా కట్నం. ఎందుకంటే చెబుతున్నాడు చూడండి, కొంతమందికి పిల్లలు ఉండరు, మగపిల్లలు ఉండరు, ఆడపిల్లలే ఉంటారు. మగపిల్లలు లేకపోతే వంశోద్ధారణ లాభం లేదు, చాలా కష్టపడేవారు, దత్తత చేసుకునేవారు. అది ఒకట. రెండోది ఏమిటయ్యా అంటే, ఆడపిల్లకి పెళ్లి చేస్తూ ఈమెకు పుట్టిన పిల్లవాడు నాకు కొడుకుగా నువ్వు దత్తత ఇవ్వాలి అని అడుగుతాట. తన కూతురికి పుట్టిన కొడుకు తండ్రి కొడుకుతో సమానం. ఆ అల్లుడు పర్మిషన్ తీసుకోవాలి, పెళ్ళికి ముందే మాటలు అయిపోతాయి. మీకు పుట్టిన మొట్టమొదటి కొడుకుని నాకు ఇవ్వాలి, లేదా రెండో కొడుకుని. మొదటి స్త్రీ పుడితే తర్వాత కొడుకు పుట్టినా సరే నీ కొడుకుని నాకు దత్తతకి ఇవ్వాలి, నా కొడుకుతో సమానం. అది అలా కోరినా కోరాట, అది తప్పే అవుతుంది. నా శుల్కం, కన్య దగ్గర శుల్కం తీసుకోవడం తప్పే. నచ్చ దౌహిత్రం, దౌహిత్రం అంటే దుహిత కొడుకు కనుక దౌహిత్రుడు అంటారు. దుహిత అంటే కూతురు, కూతురు కొడుకు దౌహిత్రుడు. నీకు పుట్టబోయే కొడుకు, నా కూతురికి పుట్టబోయే కొడుకు మీరు నాకు ఇస్తేనే దత్తత చేసుకుంటాను, నా కొడుకుతో సమానం అని మీరు ఇవ్వాలి సమానం ముందు షరతు పెడతాడు. పూర్వంలో పెట్టేవారు, ఆ పెట్టడం దానికి అనుకూలంగా డబ్బులు కూడా ఉండి, ఇదిగో నీ కొడుకు 10 ఎకరాలు ఇస్తాను ఇది అనుకునేవారు. అది కూడా కన్యాశుల్కంలోకి వస్తుంది చెబుతాం పురాణం. మనకి మహాభారతమే చెబుతోంది. మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో ఇది ఉంది. శుల్కగ్రాహీతి యో భర్త స నరకాయ ప్రయచ్చతి. ఎవరైతే కన్యాశుల్కం తీసుకుంటాడో వాడు ఖచ్చితంగా నరకంలో పడతాడు. అంతేకాదు, మేము డబ్బు తీసుకోలేదు కదా, వాళ్ళ కొడుకును మేము దత్తతడిగా అంతే కదా అంటారేమో. నా శుల్కం నచ్చ దౌహిత్రం, మాకు ఒకతే పిల్ల, మేము ఆ పిల్ల ఇంట్లో వచ్చి ఉంటాం, మీ దగ్గరే ఉంటాం, మా జీవితాలు మీ దగ్గరే ఫలంగా పెడుతున్నాం, మమ్మల్ని మీరే చూడాలి అని పెళ్ళికి ముందు మాట్లాడడం కూడా కన్యాశుల్కంలోకి వస్తుంటుంది. ఈ తర్వాత నీ కర్మ ఎలా ఉందో, వాళ్ళని మంచి చేసుకుంటే వాళ్ళే నుంచుకొస్తారు. నువ్వు షరతు పెట్టి నా పిల్లకి నాకు ఒక్కతే ఆడపిల్ల కనుక మేము ఇక్కడే ఉంటామని చెప్పడం కూడా తప్పుటండి. మరి దాన్ని బట్టి అది కూడా కన్యాశుల్కం అవుతుంది అంటే మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచన చేయండి. నువ్వు మంచి పనులు చేయి, నీ మంచిని కాపాడుతుంది. అది ఎందుకు చేయవు నువ్వు? అది చేయవు కానీ ఇది చేస్తానంటావు, అది కన్యాశుల్కం అవుతుందంటే భారతం. నచ్చ శుల్కం నచ్చ దౌహిత్రం, వాళ్ళ కొడుకుని నాకు కొడుకుగా కావాలని కోరుకున్నా కూడా అది కన్యాశుల్కం అవుతుంట. కన్యాదానే నా విధీయతే, షరత పెట్టి కన్యాదానం చేయడం కూడా తప్పు సుమా అని చెబుతోంది మహాభారతం. యాజ్ఞవల్క్య స్మృతి చెబుతోంది, మనుస్మృతి చెబుతోంది, నారదాది స్మృతులు చెబుతున్నాయి. మనకి అమ్ముకునే హక్కులు ఎక్కడున్నాయండి? దైవం ఇచ్చిన సంపదగా భావించుకోవాలి తప్ప, కానీ పుత్రికని కానీ పుత్రుడిని కానీ డబ్బు ఇచ్చి కొనుక్కోవడం అని చాలా దోషంగా, ప్రేత జన్మగా, నరకలోకల స్థిర నివాసంగా, ఏ జన్మకి ముక్తి లేనివాడిగా చెబుతోంది మనకి పురాణ వాంగ్మయం. దాన్ని మనం పాలించకపోవడం, వినకపోవడం, ఆచరించకపోవడం మరి ఎంత దౌర్భాగ్యమో ఆలోచన చేయండి. అసలు ఎందుకు వచ్చిందండి కన్యాశుల్కం కానీ వరకట్నం కానీ? శాస్త్రం ఒక మాట చెప్పింది,
ఏదైనా ఒక దానం చేస్తే, ఆవును దానం చేసినా ఆ ఆవుకి సంవత్సరం కాలం పాటు ఒక గ్రాసానికి ద్రవ్యం ఇవ్వాలట. అంత ఇవ్వలేకపోతే 6 నెలలు, కొన్ని 3 నెలలు, అక్కడ నెల. గోదానం పుచ్చుకున్న వాడికి వెంటనే చిట్టు తవుడు కావాలి, పచ్చగడ్డ కావాలి, గెండుగడ్డ కావాలి, ఇవన్నీ వెయ్యాలి కదా. మరి వాడికి దగ్గర డబ్బు ఉండవచ్చు, లేకపోవచ్చు. ఒక నెలలకు సరిపడా దక్షిణ ఇవ్వాలటండి. లేదా నువ్వు ఇచ్చిన ఆవుకి తిండి పెట్టకుండా నువ్వే చేసిన వాడు అవుతావు. అలాగే నీ కూతురికి అత్తింటికి పంపించే ముందు సంవత్సరానికి సరిపడా బట్టలు కొనివ్వాలట. ఇవాళ బట్టలకు ఏం లోటు లేదు. ఎవరితోనే వాళ్ళ ఇంటి నిండా బట్టలు మెట్లే. సంవత్సరం కాలం పాటైనా భర్త కుటుంబాన్ని ఆధారపడకూడదు. తన వస్తువులు తనే కొనుక్కోగల స్థితిని తండ్రి ఇచ్చి పంపించాలి. దానికోసం కొంత ద్రవ్యం ఇచ్చేవారు, లేదా కొంత బంగారం ఇచ్చేవారు. అందుకని ఏ దానం చేసినా ఏతద్ దాన సాద్గుణ్యార్థం మనసోత్సాహ దక్షిణాం తుభ్యమహం సంప్రదదే అని దానం చేసిన తర్వాత కొంత దక్షిణ ఇవ్వాలి. పుస్తకం దానం చేసినా దానికి అట్ట వేసి అలంకారం చేసి పసుపు పట్టు పెట్టి దానం చేయాలండి. దాని మీద 10 రూపాయలు 20 రూపాయలు పెట్టాలి. దేనికైనా ఏ వస్తువును దానం చేసినా ఎంతో కొంత ఆ దానం సద్గుణాన్ని పొందాలి అంటే సత్ఫలితాన్ని ఇవ్వాలి అంటే నీకు కొన్ని దానాల వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయి. బంగారం దానం చేయడం మూలంగా స్వర్గలోకం కలుగుతుంది, పాపాలు క్షయం అవుతాయి, మంచి తేజస్సు వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది. ఆయుర్వైహిరణ్యం హిరణ్యదానం చేయడం మూలంగా ఆయుష్ పెరుగుతుంది అన్నారు. కనుక కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆ ప్రయోజనాన్ని ఖచ్చితంగా పూర్తిగా నెరవేరాలంటే మనిషి అన్న వాళ్ళకి ఖచ్చితంగా కొంత దక్షిణ దానికి ఇవ్వాలట. ఇందుకోసము మన శాస్త్ర సంప్రదాయం దానం సత్ఫలితాన్ని పొందడం కోసమే దక్షిణ ఏర్పాటు చేశారు. ఆ దక్షిణ ఏర్పాటు చేస్తే అది కాస్త కంపల్సరీ అయి కూర్చుంది, షరతు అయి కూర్చుంది, నియమం అయి కూర్చుంది. వాడు ఎంత తలుచుకుంటే, ఎంత ఇవ్వగలిగితే, ఎంత శక్తి ఉంటే అంతే ఇస్తాడు. అది కాస్త నియమంగా మారిపోయి కట్న రూపంగాను కన్యాశుల్క రూపంగాను తాండవిస్తోందో అది ఖచ్చితంగా ఆ ఇద్దరు కుటుంబాలని కూడా సర్వనాశనం చేస్తుంది చెబుతోంది పురాణ రహస్యం. ఎవరికైనా ఏదైనా ఇవ్వచ్చు, కానీ 3 మాత్రం అడిగితే తప్ప ఇవ్వకొట్టండి. ఒక 3 వస్తువులు అడిగితే తప్ప ఇవ్వకొట్ట, మిగతా ఏదైనా ఎవరికైనా ఇచ్చేసాడు. ఈ 3 మాత్రం అడిగిన వాళ్ళకే ఇవ్వాలట. సర్వాణ్యపి దేయాని. ప్రపంచంలో ఏ వస్తువునైనా ఎవడో అడగకుండా ఇచ్చేసాడు. ఈ పుట్టినరోజు పండగకి ఏదో పట్టుకెళ్ళి ఇవ్వచ్చు. వస్తువు అని నిఖిలాన్యపి ఏ వస్తువు అయినా సరే ఎవరికైనా సరే హాయిగా దానం చేయించడు. ఒక్క 3 తప్ప. ఈ 3టిని వాడు అడిగితే తప్పని ఇవ్వకొట్టండి. ఎంత చిత్రమో చూడండి. ఏమిటయ్యా అన్నారు. అనర్థిభ్యో నదేయాని అనర్థిభ్య నా అర్థిభ్య. కోరని వాడికి ఈ 3 ఇవ్వకొట్ట. అర్థి అంటే యాచించేవాడు, నా అర్థి అనర్థి యాచించినవాడు. యాచించకుండా మాత్రం, నిన్ను అడగకుండా మాత్రము ఈ 3 ఇవ్వద్దు. ఏమిటయ్యా? విద్యాం అన్నంచ కన్యకాం. అది నువ్వు విద్య నేర్చుకోవాలంటే గురువుగారి దగ్గర, గురువుగారు నాకు ఈ పాఠం చెప్పండి అని అడగాలి. నాకు ఈ పురాణం చెప్పండి, నాకు ఈ వేదం చెప్పండి, గురువుగారిని అర్థిస్తే తప్ప గురువుగారు వచ్చేసి చెప్పకొట్టండి. చెబితే ఆ విద్య లోకు అవుతుంది, దాని ప్రయోజనం కలగట్టాలి. ఇప్పుడు అడిగితేనే విద్య. మంత్రోపదేశం ఉంది, ఇప్పటికే మంత్రోపదేశం. గురువుగారు నాకు మంత్రోపదేశం చేయండి, కాళ్ళ వేళ పట్టుకు బతిమాలి గురువుగారికి ఒక పళ్ళు చేతిలో పెట్టి అడిగితే అప్పుడు గురువు ఇవ్వాలి తప్ప ఒరే మంత్రం ఇస్తాను దారా అని ఇవాళ ఎక్కడ పడితే అక్కడ మంత్రాలు హాయిగా చదివేస్తున్నారు. అడిగినా అడగకపోయినా మంత్రాలు ఇచ్చేస్తారు, ఎవరు మాటలే కదా అని. ఆ ఇచ్చిన వాడికి తప్ప పుచ్చుకున్న వాడికి తప్ప. కానీ అడిగితే తప్ప మంత్ర విద్య కానీ ఏ విద్య కానీ ఇవ్వడానికి వీల్లేదు. ఇంకా రెండో వస్తువు అన్నం ఉంది. కడుపు నిండా తినిస్తాడు అన్నం వాడికి, ఇంటి నిండా బోర్డు సదుపాయాలు. నువ్వు ఈవేళ ఏమండి మిఠాయిని తినండి అంటే నీ ఇంటి నిండా వెంకటేశ్వర ప్రసాదాలే. ఈవేళ వెంకటేశ్వర గుడికి వెళ్ళిన వాళ్ళు ఎంతో కొంత ప్రసాదం ఇస్తూ ఉంటారు. అస్సలు ఏ జన్మని తిన్నవాడికి ప్రసాదం ఇస్తే వాడు ఎంత ఆనందిస్తాడు. ఇంటి నిండా ప్రసాదాలు ఉన్నవాడికి మీ ఇంట్లోనే 10 అరటికలు ఉన్నాయి, పండిపోయి ఉన్నాయి. ఏమంటే 2 అత్తం అరటిపండు నీకు ఇచ్చాడు, బాబోయ్ నేనేం చేసుకుంటారా బాబు అంటావు. కానీ అడిగితేనే పెట్టాలి. అమ్మాయినా సరే అడిగితేనే అమ్మాయి పెట్టదంటారు కదా, అడిగితేనే అమ్మాయినా పెట్టాలండి. 2
ఒకటి విద్య, 2 అన్నం. అలా అడగకుండా పెట్టిన అన్నం ఏమవుతుంది, అవసరం పడేస్తాడు వీడు. ఇలా అన్నదానాలు చేస్తున్నారా, నిజంగా ఆకలిగా ఉన్నవాడే వెళ్ళి తినాలి. ఆకలి గాలిన ఆకులో సగం కదుగుతాడు, అవసరం పడేస్తాడు. దానివల్ల ఎంత నష్టము. మరొకటి తిని ద్రవ్యాన్ని పాడు చేసిన వాడు అవుతున్నావే. కానీ అనర్థిభ్యో నదేయాని విద్యాం అన్నంచ కన్యకాం. పూర్వంలో ఆడపిల్లలు ఇంటికి వచ్చి మగపిల్లల తాలూకు ఓ 4 బ్రాహ్మణోత్తములు, అది పెద్దవాళ్ళు, మీ పిల్లని ఇదిగో ఫలానా వాడు, మా పిల్లవాడి కోసం ఫలానా గోత్రం, ఫలానా పుట్టుక, ఇది ఆ గోత్ర ఋషులు, వీడి కోసం మీ అమ్మాయిని మేము వరిస్తున్నాం భార్యగా, ఆ పిల్లవాడికి భార్యగా మీ అమ్మాయిని వరిస్తున్నామని వివాహ సంప్రదాయం ఇప్పటికీ నడుస్తుంది. అది మంత్రాలు జరుగుతున్నాయి. కనుక అడిగితేనే పిల్లనివ్వాలి. అడిగితే ఎప్పుడైతే అడిగాడో నా పిల్లని ఇస్తాను, నువ్వు 10 లక్షలు ఇస్తావా, ఓ 1 కోటి రూపాయలు ఇస్తావా అని అడిగితే మాత్రం ఖచ్చితంగా వాడికి ప్రేతత్వ జన్మ తప్పదు అని చెబుతోంది శాస్త్రము. ఏ విధంగా వాళ్ళ నుంచి మనం కోరుకున్నా, ప్యాకేజ్ రూపంగా కోరుకున్నా, సేవా రూపంగా కోరుకున్నా, వాళ్ళ సంతానం రూపంగా కోరుకున్నా, లేకపోతే ఇంటి రూపంగా కోరుకున్నా, ఏ విధమైన కోరిక కోరినా అటు మగవాళ్ళు కానీ ఇటు ఆడవాళ్ళు కానీ అది ఖచ్చితంగా దోషమే అవుతుంది, వాళ్ళకి ప్రేత జన్మకి ఖచ్చితంగా కారణం అవుతుంది అంటున్నారు మరి పురాణాలు. మహాభారతమే చెబుతోంది. కనుక ఈ రహస్యాలు తెలుసుకున్నాం కనుక మనం జాగ్రత్తగా ఉంటే మనకి దుష్టజన్మలు కలగకుండా మంచి జన్మతో సార్థకం పొందుదామని చెబుతూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర